This is Medchal Metro News Network and you are watching Suchitra TV. Telecommunication and automatic fare collection. Automatic fare collection. The telecommunication system acts as the communication backbone for signaling system and other systems such as SCADA, AFC, etc. and provides telecommunication system services to meet operational and administration requirement. The technologies proposed to be adapted for telecommunication system shown in బిలో. ఏదైనా టెక్నాలజీతోనే నడుస్తుంది కాబట్టి ఈరోజు రేపట్లో దానికి వాళ్ళు ఏవే టెక్నాలజీ యూజ్ చేస్తారు, టెక్నాలజీ ప్రపోజ్డ్ ఫర్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ కదా, వాటిలో కమ్యూనికేషన్ సిస్టమ్కు ఏ టెక్నాలజీ వాడాలా, ఏమేం వాడాలా. ఇంకో మెట్రో రైల్ సిస్టమ్, ఇది మెయిన్. ఇంకా ఏదైనా కూడా ఫేర్ ఎలా కలెక్షన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సిస్టమ్ రన్ కావాలంటే మెట్రో రైల్ సిస్టమ్ హ్యాండిల్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, టికెట్ ఇష్యూ అండ్ ఫేర్ కలెక్షన్ play a vital role in the efficient and proper operation of the system. To achieve this objective, ticketing system shall be simple, easy to use, operate and maintain easy on accounting facilities, capable of issuing single multiple journey tickets, amenable for quick fare changes and require overall lesser manpower. In view of the above, computer based automatic fare collection system is proposed. సో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ప్రపోజ్ చేసుకున్నారు. మన దగ్గర కూడా అంతే ఉంది. అదే దాంట్లో చాలా రకాలుగా కూడా మనం కార్డులో లోడ్ చేసుకోవచ్చు, అక్కడదక్కడ కూడా టికెట్లు తీసుకోవచ్చు. అది లేబర్ తక్కువ ఉండాలి, మనం ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చాలా మంది వస్తారు కాబట్టి మెట్రో స్టేషన్కు, దానికి అది ఈజీగా వెళ్ళేటట్టు దానికి కూడా టెక్నాలజీ, ఫేర్ స్టాండర్డ్స్, ఫేర్ మీడియా, గేట్స్, ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా మనము ఎంట్రీలో ఒకసారి స్కాన్ చేయాలి మన బోర్డింగ్ మన పాస్ను, తర్వాత ఎగ్జిట్లో మన టికెట్ అయినా అంతే, ఎగ్జిట్లో కూడా స్కాన్ చేయాల్సింది ఉంటుంది. దానికి అరేంజ్మెంట్స్ పెట్టుకున్నారు. స్టేషన్ కంప్యూటర్, సెంట్రల్ కంప్యూటర్ అండ్ మొత్తం వాళ్ళ నెట్వర్క్, మొత్తం సెంట్రల్ కంప్యూటర్ నెట్వర్క్ వీటిని కలుపుకుంటారు. ఇది ఇక ఎవరైనా కొంచెం డిసేబుల్ పర్సన్స్ ఉంటే, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ దిస్ చాప్టర్ ఈస్ టు క్రియేట్ ఏ యూజర్ ఫ్రెండ్లీ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా విచ్ కెన్ ఎన్ష్యూర్ యాక్సెసిబిలిటీ to public transport infrastructure including related facilities and services, information etc. would benefit people using public transport. So వీళ్ళకి డిసేబుల్డ్ వాళ్ళకి కూడా ఫ్రెండ్లీగా క్యారీయింగ్ లగేజెస్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ విత్ టెంపరరీ మొబిలిటీ ప్రాబ్లమ్స్, ఏ లెగ్ ఇన్ ప్లాస్టర్ అండ్ ద ఎల్డర్లీ పర్సన్స్, వాళ్ళకు కూడా అరేంజ్మెంట్స్ కంపల్సరీ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఇవి పెట్టుకోవాల్సిందే. వాటిని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏమి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏమేమి చేయాలనేది రాసుకున్నారు. సెక్యూరిటీ మేజర్స్ ఫర్ మెట్రో సిస్టమ్. మెట్రో ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ద మోస్ట్ ఫేవర్డ్ మోడ్ ఆఫ్ urban transportation system. The inherent characteristic, ఇది అంత నెసెసిటీ వాళ్ళకి సెక్యూరిటీ ఏముంది, 3 pillars ఆఫ్ సెక్యూరిటీ, ది హ్యూమన్ ఫ్యాక్టర్, ప్రొసీజర్స్ అండ్ టెక్నాలజీ. ఈ 3 వీటిని బేస్ చేసుకొని వీళ్ళు మొత్తం ఈ సెక్యూరిటీ, ఎందుకంటే వేల మంది ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళందరికీ సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఈ సేఫ్టీ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్. The metro network Nagpur will cover the length of approximately 39 km. It will be augmented through enhanced flexibility of crisscross interchanges to other modes of and reduce the travel time commuters. While metro provides ఇది అక్కడ నుంచి వెళ్ళడానికి కాస్ట్ ఎస్టిమేట్స్. ఇక్కడ మనకి అసలు కథ కాస్ట్కి వచ్చింది. కాస్ట్ ఎస్టిమేట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద రేట్స్ యాక్సెప్టెడ్ ఫర్ ఢిల్లీ మెట్రో డ్యూలీ ఎస్కలేటెడ్ అప్ టు జూన్ 2012 లెవెల్. వాళ్ళు అప్పుడు చేసుకున్నారు కాబట్టి వాళ్ళది ఓవరాల్ ఫస్ట్ కారిడార్కు కాస్ట్ ఆఫ్ కారిడార్ 1 ఎట్ లెవెల్ ఆ వర్క్డ్ అవుట్ వాళ్ళకి 3000 crores అయిపోయింది దాంట్లో. బట్ ఇంక్లూడింగ్ జనరల్ చార్జ్ అండ్ డిజైన్ చార్జెస్ 5% ఆన్ ఆల్ ఎక్సెప్ట్ అండ్ 3% ఎక్స్ట్రా ప్రొవిజన్స్ పెట్టుకున్నారు. ఎస్టిమేటెడ్ అండ్ టోటల్ ట్యాక్సెస్ తోని
డ్యూటీస్ ఆర్ 420 కోట్లకు ప్రొవిజన్ పెట్టుకున్నారు. అలాగే సెకండ్ దాంట్లో కూడా పెట్టుకున్నారు ఫైనాన్స్ ఆప్షన్స్. సో ది నాగ్పూర్ మెట్రో ప్రాజెక్ట్ ఇది ఫైనాన్షియల్ ఆప్షన్స్లో ఇది కారిడార్ 1 కారిడార్ 2కు డిస్టెన్స్ ఎంత ఉంది, మనది ఎలాగో 22 కిలోమీటర్స్ ఉంది, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎస్టిమేటెడ్ సెంట్రల్ ట్యాక్స్ అది మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్టుగా అలా రాసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ది ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ కాస్ట్ ఫర్ 30-year బిజినెస్ మోడల్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈస్ 10.35%. మినిమం వాళ్ళకు రిటర్న్ 10.35% పడేటట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ది ఫండింగ్ ప్యాటర్న్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్ 2 models, SPV model and BOT model. ది ప్రపోజ్డ్ ఫండింగ్ విత్ సెంట్రల్ ట్యాక్సెస్ అజ్యూమ్డ్ అందర్ ఈ మనదేమో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ PPP మోడల్లో మనది చేస్తున్నారు. ఈక్విటీ బై ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్విటీ 12.83 పెట్టుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర 12.83 పెట్టుకున్నారు. సెంట్రల్ ట్యాక్సెస్లో మళ్ళీ వీళ్ళ షేర్ ఎంత ఎవరిది వాళ్ళకి షేర్లు రాశారు. నాగ్పూర్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ కాంట్రిబ్యూషన్, అది నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రిబ్యూషన్ కూడా ఒక 4.85% పెట్టుకున్నారు. మిగతాదాన్ని పెట్టేసుకొని ఇది 8,680 మనది అదే దాదాపుగా అరౌండ్ 12,000 crores వస్తుంది. దానికి ఎలా అవుతుందో గవర్నమెంట్ ఏమేమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో దాని ప్రకారం ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఎంతనో దాంట్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇది ఎప్పటి వరకు చేస్తారు, ఇది మొత్తం మనం 12,000 అంటే అదంతా ఒకటే సంవత్సరంలో అవసరం ఉండదు కదా, దానికి బ్రేకప్ ఇచ్చుకున్నారు, కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ది కమర్షియల్ ఆపరేషన్ షల్ స్టార్ట్ ఫ్రమ్ April 2018. ది రెవెన్యూ ఓపెనింగ్ date has been assumed 1/4 the total completion cost duly escalated is shown in which has taken the initial. ఇది అది ఎప్పటి నుంచి రెవెన్యూస్ వస్తాయి, ఎంత వస్తాయి, దానికి మళ్ళీ ఈఎంఐ ఎలా కట్టాలి అనేది అది రాసుకుంటున్నారు. ఎకనామిక్ అనాలిసిస్, బెనిఫిట్ ఆఫ్ కాంపోనెంట్స్ డ్యూ టు మెట్రో, ది సోర్సెస్ ఫ్రమ్ వేర్ ఎకనామిక్ సేవింగ్స్ అక్కర్ ఆర్ identified first. Although there are many kinds of primary, secondary and tertiary benefits, only the quantifiable components can be taken into measure the benefits. These components are qualified by linking with the number of passengers shifted to from railroad model to metro. It may be observed that first 4 benefits components given in table 2 ఇలా ఏమేమైతున్నాయి, ఎంత సేవ్ అవుతుంది, యాన్యువల్ టైం ఎంత సేవ్ చేస్తున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ ఎంతెంత అవుతుంది వాళ్ళకి కన్విన్స్ చేయడానికి రాసుకున్నారు. ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. స్పెషల్ పర్పస్ వెహికల్, ది స్పెషల్ పర్పస్ వెహికల్ ఈజ్ లార్జ్లీ ఎంటిటీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్. ఏ మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్ట్లీ ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయది, ఏది చేయాలనుకున్నా దానికి ఒక చిన్న కంపెనీ లాగా స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో అప్పుడు కావాలంటే HMRL, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి దానికి ఒక MDని పెట్టి స్టేట్ గవర్నమెంట్ తరఫున డీల్ చేశారు. ఇప్పుడు కూడా వాటి కూడా ఒక స్పెషల్ పర్పస్, మొన్న ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ అనుకుంటూ మనకి సెకండ్ ఫేజ్లో వచ్చిన వాటికి అలా పెట్టుకున్నారు. అలా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టుకొని దాంట్లో వాళ్ళే డీల్ చేస్తారు. మిగతాది వచ్చే పార్ట్లో కంటిన్యూ చేద్దాం.